ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చాము, రైతు భరోసా ఇస్తున్నాము, ఒక్కొక్క ఊరికి ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. వాళ్ళ మంత్రులే రైతు భరోసా అందరికి అందిందని ఒకరు అంటారు, అందలేదు అని ఒకరు అంటారు, ఇంకా బడ్జెట్ రిలీజ్ కాలేదని ఒకరు అంటారు. మంత్రుల మధ్యనే సమన్వయం లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడడం మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఎప్పుడు కానీ మనం హామీలు ఎందుకు ఇస్తాం? ప్రజా సంక్షేమం కోసం కొన్ని హామీలు ఇస్తాం. ప్రభుత్వంలోకి రాకముందు ఇవి చేద్దామని మన మేనిఫెస్టోలో పెట్టుకొని ఇస్తాం. మరి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎంత పర్సెంటేజ్ ఎక్కడి వరకు అమలు చేశారు? ఉచిత బస్సుకి ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఉచిత బస్సు అనేది అనౌన్స్ చేశారు, అది రన్ అవుతుంది. వెళ్ళి అడుగుదాం మహిళల్ని, ఉచిత బస్సు అనేది ఏ రకంగా ఉపయోగకరంగా ఉంది అనేది అడుగుదాం. మనమే చూస్తున్నాం, వందల వీడియోలు చూస్తున్నాం, మహిళలు గవర్నమెంట్నే తిడుతున్నారు. ఉచిత బస్సు అదే బస్సులో వెళ్తూ తిడుతున్నారు. కాబట్టి దేనికి మీరు చేస్తున్నది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి సభ పెట్టిర్రు, అనౌన్స్ చేసిర్రు. మరి వాళ్ళ ఓట్లతోనే ఆయన గెలుస్తా అంటున్నారు కదా. ఇంకే చూద్దాం భవిష్యత్తులో. ఈ రోజు అక్కడెక్కడో కాదు కదండి, మీ సొంత నియోజకవర్గానికి రండి. నిజంగానే పథకాలు అందితే చాలా బాహాటంగా మీ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రజలు ఎట్లున్నారు, అందినయా, సంవత్సరన్నర కాలంలో ఏదన్నా ఒక్కటన్నా ఫుల్ఫిల్ గా ఒక ఉచిత బస్సు మాట పక్కకు పెడదామండి. అది కూడా ఆర్టీసీ మీద భారమే, అది కూడా అరాకొర బస్సులే, అది కూడా మహిళలకు ఇబ్బంది అవుతుంది. నిజంగా చెప్పాలంటే స్టూడెంట్స్ కి ఇంకా ఇబ్బంది అవుతుంది, ఎంప్లాయీస్ కి ఇంకా ఇబ్బంది అవుతుంది. కానీ సరే, అది పక్కన పెడితే ఏ ఒక్క పథకమైనా సరే ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రజలలో అమలైందా అని అడుగుతున్నాం. అమలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతు భరోసాని తీసుకుంటే రైతులకు అన్నారు, కూలీలకు అన్నారు, పెంచుతామన్నారు, ఎక్కడ? కాబట్టి హామీలు ఇవ్వడం ఈజీ అండి, దాన్ని అమలు చేయడం చాలా కష్టం. మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు, పరిపాలన చేయడం కష్టం.